హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ ఫుల్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. 6 ఎయిర్ బ్యాగ్ కార్ అండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ వచ్చేసి ఢిల్లీ కార్ అండి. ఢిల్లీలో అయితే ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్బోస్ ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లకి ఫైనాన్షియల్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ 6 ఎయిర్ బ్యాగ్ కార్ అండి. 2018 కారు, 2033 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ 66,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కార్ అండి. మాన్యువల్ గేర్స్ అండి. సెకండ్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు. టైర్స్ స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ కూడా 60-70% మధ్యలో టైర్స్ ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. డిఫరెంట్ ఆఫ్ ఎలై వీల్స్. దీనికి టైటానియంలో ఒక ఎలై వీల్స్ వస్తే టైటానియం ప్లస్లో ఒక ఎలై వీల్స్ అయితే వస్తాయండి. లుకింగ్ కూడా చాలా బాగుంటాయి. టైర్ సైజు కూడా ఎలై వీల్ సైజు కూడా పెరిగిద్దండి ఈ కార్ చూసుకున్నట్లయితే. అలాగే మైలేజ్ 1 లీటర్ డీజిల్కి హైవే మీద 20 నుంచి 22 మధ్యలో, 18 నుంచి దాదాపుగా 22-23 మధ్యలో పక్కా మైలేజ్ అయితే వస్తుందండి. ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 5వ వీల్ కూడా ఎలై వీల్ అయితే ఉంటుంది ఈ కార్కి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్, స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి కార్కి. అలాగే సీట్ కవర్స్ 100కి 80% ఉన్నాయి. కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి. కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కారు. 100కి 100%. 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్అప్లు అనేది కామన్గా అయితే జరుగుతాయండి. అలాగే మైనర్గా అక్కడక్కడ చిన్న స్క్రాచెస్ కనపడనట్టుగా 1-2 చోట్ల అయితే ఉన్నాయి. అది పెద్ద విషయం అయితే కాదు. ఈ మైనర్ ఇవి చెప్పకుండా కూడా అమ్మచ్చు. కాకపోతే నేను ప్రతి ఒక్కటి చెప్తాను అనమాట. కారు బాడీ పరంగా 100కి 100% ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 3 ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదండి. మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కారు ధర 5,45,000 రూపాయలు. 5,45,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ ఉంది. 10-20 వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చాలా వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చు. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ 100కి దాదాపుగా 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్, బంపర్, గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. మైనర్గా చిన్న కనపడనట్టుగా చిన్న డెన్స్ అయితే ఉన్నాయి. అయితే కామన్ అండి, జెన్యూన్ అండి అది. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే టైర్స్ వచ్చేసి ఫ్రంట్ 70% ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూడొచ్చండి. వెనకాల ఉన్నటువంటి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల ఉన్నటువంటి టైర్ 60% ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టైల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే స్టెప్నీ ఒక 60% ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి. బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చు. అలాగే కంపెనీతో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 60% టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే పేస్టింగ్ చూడొచ్చు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే హామ్ రెస్ట్ ఉంది కప్ హోల్డర్స్తో. 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి.
అలాగే సీట్ కవర్స్, బకెట్ సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కుషనింగ్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ అయితే ఉందండి. కారు కుషనింగ్ మెత్తగా ఉంది. సీట్ కవర్ చూసుకున్నట్లయితే అలాగే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. హాఫ్ సెల్ఫ్లోనే కార్ స్టార్ట్ అవుతుందండి. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 66,000 కిలోమీటర్లు తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ అయితే ఉందండి. అలాగే స్క్రీన్ అయితే ఉంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కూడా కనెక్ట్ అయ్యింది. అలాగే రివర్స్ కెమెరా ఉంది. అలాగే ఏసీ చిల్డ్ ఏసీ అండి, ఫుల్ వర్కింగ్లో ఉంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే 6 ఎయిర్ బ్యాగ్ కార్ అండి. ఈ కార్ చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి. ఈ కారు 4 పవర్ విండోస్ కూడా. టైర్స్ వచ్చేసి ఫ్రంట్ 2 కూడా 70% ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. అలాగే యాప్రాన్స్ చూడొచ్చు. లెఫ్ట్లో ఉన్నటువంటి, రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయండి. 2 కూడా యాప్రాన్స్. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉందండి. అలాగే మొత్తం బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. కంపెనీ లేబుల్తో కార్ అయితే ఉందండి. చూడొచ్చు 2018 ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ టాప్ అండ్ వేరియంట్ 6 ఎయిర్ బ్యాగ్ కారు, సెకండ్ ఓనర్ కారు, 66,000 తిరిగింది, 100% జెన్యూన్ రేటింగ్, 2 కీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయితే లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కారు ధర 5,45,000 రూపాయలు చెప్తున్నారు. 10-20,000 మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాను. అందరికీ బై. జై హింద్.